పేలుతుందిరా నీళ్ళు కొట్టేద్దాంటారు అంటే పేలుతుంది కరెంట్ కదా పేలితే జరుగు ఆగు బాలపల్లి విలేజ్ జైచల్ మండల్. ఇక్కడ మన టీవీఎస్ ఛార్జింగ్ ఐక్యూబ్ తీసుకున్నాము. 1,22,000 పెట్టి తీసుకున్నాము. 1 month అవుతుంది. అయితే ఇక్కడ 30% ఛార్జింగ్ ఉన్నది. ఛార్జింగ్ ఉన్నాక ఛార్జింగ్ పెట్టినాము. ఇట్లా పక్క పండి పెరట్లకు పోదామని వెళ్ళినాము. వెళ్ళి వచ్చే వరకు మొత్తం ఫైర్ అయింది. ఫైర్ అయిందని ఏందని చూసే వరకు ఇక్కడ రేపు మక్క పెడదామని ఒక 20 బస్తాలు మక్కలు తెచ్చినాము. ప్లస్ అడుగు మందు ట్రాక్టర్ సంబంధించిన మనకు హార్వెస్టర్ ఉంది. ఆ టైర్లు కూడా దాని పక్కకు పక్క సైడ్ పెట్టినామన్నారు ఖాళీ స్థలం ఉందని. చూడే వరకు మొత్తం ఫైర్ అయింది. బండి వేలింది, ఇట్లా మొత్తం పేలింది. ఫైర్ అంటే ఇట్లా మొత్తం పేలింది. ఇక పేలి మొత్తం ఇది కాలింది. అది అప్పుడు ఇక పక్క పొంటి ఉన్న మా అన్న వచ్చి మేము అక్కడ కొంచెం దూరంలో ఉన్నామంటే పెరట్లోనే ఉన్నాం, ఇక్కడనే పక్కనే. ఇక అన్న వచ్చి ఇట్లా ఏమో అవుతుందని ఆయన ఉరికేస్తారు. ఇక పక్క పొంటి ఉన్న వాళ్ళు వచ్చి నాకు ఫోన్ చేశారు, అదే ఇట్లా మీ ఇంట్లో ఫైర్ అవుతుంది అంటే కాలిపోతుందిరా ఇల్లు అంతా అనే వరకు నేను ఏందిరా అని వచ్చే వరకు మొత్తం ఇట్లా అయింది. ఈ సంఘటన జరిగింది. అందులో ఆ బండి డిక్కిలా మనకు నేను అట్లా వడ్లు అంటే గవర్నమెంట్ కాకుండా రైస్ మిల్ లోనికి ఇచ్చిన అన్నట్టు. రైస్ మిల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన 103 క్వింటాలు అయినాయి మనవి. వాళ్ళు 1,90,000 ఒక 1,000 ఇచ్చారు. 1,91,000. అవి కూడా డబ్బులు అందులోనే పెట్టిన. పాన్ కార్డు డిక్కిల్నే ఉన్నది. అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. మొత్తం ఫైర్ అయిపోయినాయి. ఏం లేదు, ఇల్లు దర్వాజా ఇది కానీ మొత్తం కాలిపోయింది. ఇంకా ఈ రోజు ఏంటంటే మా వాళ్ళు పిల్లలు ఎప్పుడైనా ఇంటికానే ఉంటుండే స్కూల్కి వెళ్ళిర్రు, మా వాళ్ళు ఊరికి వెళ్ళిర్రు. ఇంకా ఉన్నోళ్ళు ఇక్కడ పెరట్లా కలుస్తుర్రు. ఈ టైంలో ఎవరు ఉండరు ఇక్కడ. ఇక అట్లా మొత్తం ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది. ఇక